అయా నువ్వు ఎట్ట మంత్రి అయినావో నాకు తెలియదు. నీకు తెలివి ఉందా లేదా నాకు అంతకన్నా తెలియదు. ఆన్లైన్లో రేట్స్ కన్నా బెటర్ ప్రైస్తో ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, హోటల్ అకామిడేషన్స్ అండ్ ట్రావెల్ టూర్ ప్యాకేజెస్. బ్లూ స్కైస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాంటాక్ట్ 6300963074. ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఏం తెలియదు, ఆయనకి మినిస్టర్ అలా ఇచ్చారని అడుగుతున్నారు. జగన్ ఈయన తెలుసా? ఈయన తెలియబట్టే బాగా 11 సీట్లు పంపించారు కదా, బాగా చేసింది కాబట్టి బాగా 11 సీట్లు పంపించారు. ఆ మాట అంటే సరిపోడు. ఇవాళ ఏంటో పోలీసు వాళ్ళని ఎక్కడుండ పట్టుకుని లాక్కొచ్చి పెడతాను, ఆయన గోతి ఆయన తీసుకున్నట్టు ఆ మాటలు మాట్లాడటం. ఇప్పుడు జగను ఆ మాటలు మాట్లాడతాం, ఆయన గోయి ఆయన తీసుకున్నట్టు. ఇప్పుడు అటు మాట్లాడటం, అటు మాట్లాడవచ్చు. ఎక్కడుండ ఏంటి సత్య సముద్రాల్లో ఉండగానే లాక్కొస్తాడు పోలీసు వాళ్ళు రేపు అని చెబుతుండు. ఆ మాట అనొచ్చండి. కనిగిరి ప్రకాశం డిస్టిక్. 6 నెలలు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా చెత్తగా ఉంది, చాలా చెత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు గవర్నమెంట్ కాదు, గవర్నమెంటే కాదు, వాళ్ళకి అసలు అతనికి అనుభవం లేదు. ఏదంటే అది వస్తే నోటికి వచ్చింది మాట్లాడతాడు. నిన్న జగన్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఎలా మినిస్టర్ పదవి ఇచ్చారు అని చెప్పి అన్నాను అడిగారు. ఎలా చూస్తారు? జనరల్గా అతనికి అనుభవం లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకున్నారు. అందుకే ఒక సీఎంగా అతను చెప్పాడు. అంటే జగన్ గారు సీఎంకి వచ్చినప్పుడు కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ అనే కాదు, అతను ఒకసారి రాజకీయాల్లో వచ్చేదానికి అతను సినిమాలలో దానికి చాలా తేడా ఉంటుంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చే అనుభవం సినిమాలలో ఆయన రాజకీయ కుటుంబంలో వచ్చాడు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది జగన్ గారికి. మరి సొంత తల్లి సొంత చెల్లి ఎందుకు బయటకు వచ్చేసారు అంటారు? అవన్నీ పర్సనల్ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. అవి వచ్చేస్తే అవి మ్యాటర్ కాదు, రాజకీయాలు దానికి సంబంధం లేదు. మరి రాజకీయ అతను చూసే ఇన్స్పైర్ అవుతారు మీరైనా ఎవరైనా? రాజకీయం అనేది రాజకీయం లాగానే చూడాలి కదా. సొంత తల్లి ఎందుకు చెల్లి అనుకుంటూ ఓకే సరే, అవన్నీ వాళ్ళ పర్సనల్ ఉంటాయి. అవన్నీ జనరల్గా ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. వాళ్ళ చెల్లి ఏమందంటే వాళ్ళ ఆస్తి కోసం నన్ను గోడకేసి కొట్టినని మేము జనాలు ఎవడన్నా చూసారా? వాళ్ళ చెల్లి చెప్తుంది. నేను చెప్తా అవన్నీ కాదులే కానీ రాజకీయాలు. సొంత తల్లి సొంత చెల్లి బయటకు వచ్చేసిన అలాంటి వ్యక్తిని మీకు సపోర్ట్ చేస్తారా? నేను చేస్తారా? పథకాలలో ఇప్పుడు కరెక్ట్గా ఒక పథకం కూడా అమలు అవ్వలేదు. ఓన్లీ పెన్షన్ తప్పక. ఇసుక ఎంత ఉంది ఇప్పుడు? టన్ను 1400 ఉంది మా కనిగిరిలో. కావాలంటే ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక ఫ్రీ అన్నారు, అదే 1400 ఉంది. మేము అప్పుడు జగన్ ఉన్నప్పుడు 850 రూపాయలకి నేను 3 ఇల్లులు కట్టించుకున్నాను. ఇప్పుడు టాటర్ అప్పుడు 3000 ఉన్నది, ఇప్పుడు 6500 నార్మల్ ఇసుక. 6000 లేదు, నేను 3000కి నేను కట్టించా 2 ఇల్లులు. ఇసుక నెల్లూరు నుంచి, నెల్లూరు పెన్ అన్నది టన్ను 800 850. జగన్ కాలనీలు కట్టించారా? జగన్ కాలనీ సొంతంగా కట్టించు. కాలనీ రాలేదు నాకు. ఇసుక ఒకటి లేదన్నమాట. ఇప్పుడు ఇసుకే కాదు, అమ్మఒడి ఏడుంది? ఏ పథకాలు వచ్చినాయి? సంవత్సరం 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయినా సంవత్సరం అయినా ఏడొస్తుంది? సంవత్సరానికి ఒకసారి వేసేది అమ్మఒడి. సంవత్సరం అయినాక అసలు గైడ్లైన్స్ వదలలేదు కదా, ఎప్పుడు వదులుతాయి ఎప్పుడు చేస్తామని. ఇప్పుడు మిగతా ఏంది? రైతు భరోసా ఏది? నాకు పొలం ఉంది, ఏది రైతు భరోసా ఏది? అంటే అప్పులు అయిపోయినాయి ఆంధ్ర రాష్ట్రం. ఏం అప్పులైతే అప్పులు అనేవి ఉంటానే ఉంటాయి ప్రతి రాష్ట్రానికి. రాష్ట్రానికి అప్పులు లేకుండా ఏ రాష్ట్రం లేదు. బాగాలేదు అది గవర్నమెంట్. నాకు తెలిసి అయితే బాగాలేదు. పేరు కోటేశ్వరరావు అన్న. నా పేరు రాంబాబు. ఏ ఊరు మీద? మాది గుడివాడ దగ్గర అప్పికెట్ల అండి, విలేజ్. మాది తణుకు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది 6 నెలల్లో? పనితీరు నెంబర్ 1 ఉంది, ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే లాన్ లాటర్ ఫెయిల్ అయింది కూడా అని చెప్పి ఆయన అంటున్నారు కదా. ఏదండి, లాండర్ ఏం ఫెయిల్ అవ్వలేదు, వెరీ గుడ్గా ఉంది. ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడక్కర్లేదు. ఆయన గురించి ఏదైనా మాట్లాడకుండా తప్పుగా మాట్లాడుకున్నట్టు. జగన్ గారి పరిస్థితి ఏంటంటారు రానున్న ఫ్యూచర్లో? ఓడిపోయి ఆయన ఉన్నాడు కదా, ఆయన గురించి ఏం మాట్లాడకూడదు మామూలుగా అయితే. ఒకప్పుడు అయితే చిన్నపాటి వాళ్ళందరూ మంచిగా చేశాడని అనుకుంటున్నారు అందరూ. అందుట్లో మంచితనం చేసింది అయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకేం తెలియదు. ఆయన నిన్న జగన్ గారు అన్నారు, చూసారా? ప్రెస్ మీట్ చూసారు నిన్న? చూశానండి. ఆయనకి డిప్యూటీ సీఎం ఎలా ఇచ్చారో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, ఆయనకి ఎలా ఇస్తారని చెప్పి అంటున్నారు జగన్ గారు. జగన్ గారికి ఏం తెలుసు అండి పవన్ కళ్యాణ్ గారి గురించి? మామూలుగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్ గారికి ఏం తెలుసు? ఓవరాల్గా అయితే బాగుంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన. నెంబర్ 1 వెరీ గుడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. పనితీరు ఎలా ఉందంటారు 6 నెలల్లో? అంటే కొత్తగా వచ్చాడు కదా వ్యక్తి. ఆయనకంతా కొత్త ఉంది, ఏం చేస్తలేడు అంతే. ఏం చేయట్లే. చూస్తున్నా కొంచెం న్యూస్ అప్పుడప్పుడు చూస్తున్నా. మొన్న కూడా అట్లా ఒక చిన్నపిల్ల పైన రేపు అయినప్పుడు ఎవరు రెస్పాన్స్ కాలేదని చెప్పేసి ఆయన గరం అవడం తప్ప ఆయన యాక్షన్ తీసుకోవడం ఏం లేదు. డిప్యూటీ సీఎం లాగా వచ్చి కూడా అంటే అది హోమ్ మినిస్టర్ తీసుకుంటారు కదా. హోమ్ మినిస్టర్ తీసుకోవాలని చెప్పి ఈయన పెడితేనే కదా తీసుకోవాల్సింది. అవి కూడా
ఆయన చెప్పకపోవడం వల్ల ఇంకా హోమ్ మినిస్టర్ని అరుస్తుండే ఆమె పైన. ఆమె ఏం తీసుకుందో తీసుకోలేదు ఇంకా. మరి ఏ రాజకీయ పార్టీలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయలేరు కదా, కానీ పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఆ క్వశ్చనింగ్ ఒకటి సరిపోదు అన్న, దానికి సమాధానం కూడా చేయాలి. క్వశ్చన్ చేయడం తప్పు కాదు, క్వశ్చన్ చేసిన దానికి సమాధానం కూడా ఇస్తే దాన్ని బట్టి వాల్యూ ఉంటుంది. చాలామంది అసలు క్వశ్చన్ చేయడం కూడా ఆలోచించరు కదా. క్వశ్చన్ చేయడం ఎవరైనా చేస్తారన్న, 100లో ఒకటి చేసినా క్వశ్చన్ చేసినట్టు ఉంటుంది, కానీ ఆ ఒకడు దానికి సమాధానము లేకపోతే సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది అంతే. నా పేరు నాగరాజ్ అండి. ఓకే ఇక్కడే నేను సెటిల్ అయింది ఇక్కడ హైదరాబాదే. ఓకే చూస్తూ ఉంటారు కదా రాజకీయాలు. 6 నెలలు గవర్నమెంట్ ఎలా ఉంది అక్కడ? ఎన్ఐడి గవర్నమెంట్ అంటే మన తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్. ఆంధ్ర గవర్నమెంట్ చూస్తే ఈ డెవలప్మెంట్ బాగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నుంచి చూస్తే పాలిటిక్స్ బాగానే ఉంది. అంటే ముందు మనం వినేవాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు జగన్ ఎప్పుడు చూసినా వాళ్ళ మినిస్టర్స్ ఎవరు ఒక ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఎక్కడ కనిపించలేదు మాకు జనరల్లీ. ఎప్పుడు చూసినా వేరే వాళ్ళని తిట్టడం కానీ అందరూ చూస్తుంటే ఎవరు ఎడ్యుకేటెడ్ నాకు ఎవరు కనిపించలే. దాన్ని కంపేర్ చేసుకుంటే మనం ఇప్పుడున్న మినిస్టర్స్ కానీ చంద్రబాబు ఎలాగో మంచి అడ్మినిస్ట్రేటర్ ఎలాగోను. చాలామంది ఏమన్నారంటే ఇంకా పథకాలు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని చెప్పి అంటున్నారు. పథకాలు అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఆయన దగ్గర ఫండ్స్ అన్నీ చూసుకోవాలి కదా. అంటే మెల్లమెల్లగా ఇప్పుడు ఒక్కొక్క పథకం ఇస్తున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ సిలిండర్ అన్నాడు, ఫ్రీ సిలిండర్ ఎలాగో ఇప్పుడు అమల్లో తెస్తున్నాడు. తర్వాత ఫ్రీ బస్సు ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు అంత ఈజీగా చెప్పిన ఇమీడియట్గా చేయడం ఎవరి సాధ్యం కూడా కాదు. కానీ వెయిట్ అండ్ వాచ్ చూడాలి. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఇమేజ్ చూసుకుంటే ఆయన ఒక యాక్టర్. ఆయన చూసుకుంటే ఆయన మంచి అంటే కరప్షన్ ఆయనకి ఇదే ఉండదు. మనం చెప్పొచ్చు 100% హాల్ మార్క్ అని చెప్పొచ్చు మనం. అంటే ఆనెస్ట్ అనమాట ఆయన. దానిలో ఎటువంటి ఎవరికి సందేహం అవసరం లేదు. నేను జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, అలాంటి వ్యక్తికి మినిస్టర్ పోస్ట్ అలా ఇస్తారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అలా చూస్తారు ఆ కామెంట్స్. అలా చూసుకుంటే మరి ఈయన మినిస్ట్రీలో ఉన్న ఎవరి మినిస్టర్కి ఎవరికి ఏం తెలుసని అదేం లేదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు డెఫినెట్గా. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ కామెంట్లు చూసి ఉంటారు, గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్నే క్వశ్చన్ చేశారు. అలాంటి లీడర్ కానీ ఎక్కడ చూసి ఉంటారు వాళ్ళు. అది కరెక్టే కదా. ఇప్పుడు మమ్మల్ని మనం విమర్శన చేసుకుంటే అది కరెక్ట్. అది ఇప్పుడు సపోజ్ నా తప్పులు నేను దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మనం చెప్పాలి. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే మనం చెప్తాం అనమాట, ఇది తప్పురా అని చెప్తాం. అది కరెక్టే. అది ఇంట్లో ఉన్నప్పుడు 4 గోడల మీద కూర్చొని మాట్లాడాలి కదా, అలా స్టేజ్ మీదకి ఎక్కి ఇలా చేయడం ఏంటని అంటున్నారు. ఓకే, అది మేబీ ఆయన తెలుసుకోవచ్చు. అది పనితీరు. అది ఆయన ఏదైనా ఓపెన్గానే ఉంటాడు కనుక ఓపెన్గా చెప్పాడు. అంతే. ఓవరాల్గా అయితే బాగానే ఉంది అంటారు. 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ మీ పేరు? నా పేరు ఎలీష్. ఏ ఊరు మీద? కొప్పర్, నర్సాపురం. లో పాలన అయింది కదా స్టార్ట్ అయ్యి 6 నెలలు గవర్నమెంట్ ఎలా ఉంది అక్కడ? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనులు ఆయన ఉన్నాడు, ప్రజల కోసం ఏం పట్టించుకుంటున్నాడు. ఆయన పనులు ఆయన ఉన్నాడు, ప్రజలను ఏం పట్టించుకుంటున్నా ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అంతే. మరి ఎవరుంటే బాగుంటుంది అంటారు? జగనే. మరి ఎందుకు అంత తక్కువ సీట్లు వచ్చినాయి సార్ అంటారు? లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కదా. మీరు ఎవరికి వేసారు ఓటు? మీరు ఓటు ఎవరికి వేసారు? వస్తారు. ఆయన పార్టీ క్లోజ్ చేసి కాంగ్రెస్లో కలుపుతున్నారు అంటున్నారు. రాడు, ఆయన సింగల్. ఎందుకు వాళ్ళ సొంత తల్లి అన్న సొంత చెల్లి బయటకు వచ్చేసారు జగన్ గారి దగ్గర నుంచి? ఆమె వేరే కదన్న, ఆమె మొత్తం ఆమె డైలాగ్లే వేరే ఉంటాయి. అవును, ఎందుకు వచ్చేసారు అంటున్నా. సొంత తల్లి, ఇప్పుడు మీ ఇంట్లో సొంత తల్లి చెల్లి బయటకు రారు గారు నేను వదిలేసి, అలా ఎందుకు వదిలేసారు అంటున్నా జగన్ గారిని? డబ్బుల కోసం. డబ్బులా? చెప్పలేం కదా. సొంత తల్లి వదిలేసిద్దా? సొంత తల్లి వదిలేసిద్దా అంటున్నా. ఎవరు వాళ్ళే సంపాదించుకుంటారు కదా అన్న. జగన్ అయితే ఆలోచిస్తాడు అందరి కోసం. జగన్ చేసినట్టే కనిపిస్తున్నాయి కదా. జగనే దోసేసుకున్నాడు అనమాట వాళ్ళ తల్లికి వాళ్ళ చెల్లికి పంచకుండా. అట్లానే కాదు, జగన్ చేసినా అయితే కనిపిస్తున్నాయి కంటికి. వీళ్ళు చేసినా ఏం కనిపిస్తున్నాయి? ఏం చేసి 2 రోజుల నుంచి అంటే మీ ఇంట్లో వదిలేసి మిగతా ప్రతి ఒక్కటి అయింది అక్కడ. రోడ్లు ఒకటి వేసారు. రోడ్లు పవన్ కళ్యాణ్ గారు తప్ప జగన్ మిగతా అన్నీ జరిగినాయి. అది ఒక్కటేస్తే ఇంకా సూపర్ ఉంటుండే. పథకాలు ఇవన్నీ సూపర్ ప్రతి ఒక్కటి. సో అవన్నీ కాదు, వాళ్ళ సొంత తల్లి ఎందుకు బయటకు వచ్చేసారు అంటున్నా. ఏమో అన్నారు తెలీదు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? ఎవరికి? సొంత తల్లి సొంత చెల్లి బయటకు వచ్చేసారు కదా, అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా అంటున్నా. వాళ్ళ తల్లి గురించి వాళ్ళ చెల్లె గురించి మనకు తెలియదు, జగన్కి అయితే సపోర్ట్ చేస్తాను నేను.
అంటే వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లిదే తప్పు అనమాట, జగన్ గారిది కాదనమాట. కాదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిన్న రీసెంట్గా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారనమాట. పెట్టి అసలు పవన్ కళ్యాణ్ గారికి మినిస్టర్ పదవులు ఇచ్చారు, ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకి అలాంటి అతనికి అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గారు రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఆయనకేం తెలియదు కదా, ఆయన డైరెక్ట్ సీఎంకి పదవికి పోటీ చేశారు కదా. అలాగే ఏదన్నా వెళ్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది, అంతే కదా. సో ఓవరాల్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? నో ప్రాబ్లం, ఆయన వల్ల ఏం ఇష్యూ లేదు. ఏపీ ప్రశాంతంగా ఉంది. శాండ్ వచ్చేస్తే ఇంకా బెస్ట్. ఇప్పుడు శాండ్ వల్ల వర్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఏపీ ప్రజలు. అదొకటి క్లియర్ అయితే అసలు ఏం టెన్షన్ లేదు. ఈసారి సంక్రాంతికి కూడా చాలామంది ఇక్కడి నుంచి వెళ్తారు. పథకాలు ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. అది గవర్నమెంట్ వచ్చింది ఒక ఎన్ని మంత్స్ అవుతుంది వచ్చి? ఇప్పుడు 6 months. 6 months ఇంకా టైం ఉంది కదా, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలిగా, పాత అప్పులు తీసుకోవాలి కదా. అసలు లుస్కులు ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక బుక్కులు ఇస్తారు, మొత్తం ఒకటేసారి చదవం కదా, దానికి కొంచెం టైం పడుతుంది కదా. అంటే సబ్జెక్ట్ కింద వెళ్తారు కదా, అలాగే కొంచెం టైం పడుతుంది. ఓకే. రాజమండ్రి. ఓకే. ఈ 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది పనితీరు, ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అక్కడ? గుడ్ అండ్ వెల్ అన్న, బాగుంది. మరి ఎందుకు ఆయన బయటకు వచ్చి లాన్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది అని చెప్పి హోమ్ మినిస్టర్ మీద అరవడం జరుగుతుంది? అంటే దానికి పర్టికులర్ రీజన్ ఉంది కదన్న. అంటే పట్టించుకోమని చెప్పాడు, ఇంకా బాగా పట్టించుకోమని, అంతేగాని ఇంకా బాగా పట్టించుకోమన్నాడు కానీ దానికి రీజన్ ఏం లేదు కదా. ఆయన తిట్టలేదు కదా, ఇంకా బాగా పట్టించుకోండి లేకపోతే నేను తీసుకుంటాను అంటే నేను ఇంకా బాగా చేయగలను మీకన్నా అన్నట్టు చెప్పాడు అంతే. అయితే జగన్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదు, ఆయనకి ఎలా ఇచ్చారు మినిస్టర్ పోస్ట్ అని అంటున్నారు. జగన్ గారికి ఏం తెలుసండి, చూసి చదవడం తప్ప. ఆ స్క్రిప్ట్ కూడా ఆయన పూర్తిగా చూస్తేనే కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన విమర్శించడానికి ఆయన ఏదైనా స్వశక్తిగా ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వగలడండి. ఒకసారి మీరు దాన్ని చూడండి, పరిశీలన చేయండి. ఎక్కడైనా ఆయన స్క్రిప్ట్ లేకుండా ఏ మీడియా ముందైనా ఆయన 2 విషయాలు చెప్పాడేమో ఒకసారి నిరూపించండి మీరు. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది అంటారు గవర్నమెంట్? వండర్ఫుల్ అండి. ఓకేనా? ఏడుకొండలు అండి, అది ఈస్ట్ గోదావరి రాజోల్ నియోజకవర్గం, కత్తిమండ గ్రామం. పాలిటిక్స్ చూస్తూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారా ఆంధ్ర? పాలిటిక్స్లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఓకే. 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అక్కడ? అలాగే గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అయితే చాలా పనితీరు బాగా ఉంది. వాళ్ళు చేసే విధానాలు కూడా అన్నీ చక్కగా. అంటే పథకాలు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. పథకాలు ఎందుకు ఇవ్వట్లేదండి? పథకాలు చేయటానికి ఆయన చెప్పినట్టుగానే ఆల్రెడీ కొన్ని పథకాలు ప్రొడ్యూస్ చేశారు. మిగతా పథకాలకి వాళ్ళు విశ్లేషణ చేసి అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేలాగా ప్లాన్లు జరుగుతున్నాయి. పథకాలు ఇవ్వట్లేదని అన్నవారు ఎవరండి? సరే, ఈ పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది అంట? ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే కదండి, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుని వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలిగజేయాలో అన్నీ కూడా చేస్తున్నారు ఆయన. ఇవాళ పిఠాపురంలో ఒక మోడర్న్ నియోజకవర్గంగా తయారు చేశారు ఆయన. ప్రతిదీ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని నియోజకవర్గాలు కూడా అలాగ అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓవరాల్గా బాగానే ఉందంటారు. ఆయనే మరి నిన్న మీడియా ముందుకు వచ్చి లాన్ ఆర్డర్ సరిగ్గా లేదు, పోలీసు వ్యవస్థ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి అన్నారు ఆయన. అందులో కొంచెం లోకలుగా కనపడుతున్నాయండి. అంటే ముందుగా ఉన్నవాళ్ళు పోలీసు వ్యవస్థలో ఉండటం వల్ల వీళ్ళ ఆదేశించిన ఆదేశాలు మేరకి పనితీరు కొంచెం బాగోలేదనే విధానంతో మాట్లాడారు. అందులో కొంచెం వాస్తవం కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక సోషల్ మీడియా వచ్చేసరికి ఒక విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ అవి ఉండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బూతులు సంస్కారం అనేది లేకుండా పోయింది. ఇదే విధానంగా కొనసాగితే ముందు ఆ విధానాన్ని పూర్తిగా నిర్మూలించగలిగే శక్తి ఈ గవర్నమెంట్లో ఉందని నేను భావిస్తున్నాను. ఓకే. ఇదివరకు ఎప్పుడో 45 ఏళ్ల కిందట ఉండేవాడిని గుంటూరు జిల్లా పెదపల్లివారు, ఇవాళ బాపట్ల జిల్లా అయిపోయింది. అది పరిస్థితి. సరే, మీరు పాలిటిక్స్ చూస్తూ ఉంటారు కదా, న్యూస్ అవన్నీ చూడటం వరకే కానీ ప్రజలలో సరైన మార్పు లేదు. చెడువైపు మార్పు జరుగుతుంది కానీ మంచి వైపు జరగట్లా. అమెరికా పోయారు, మన టీవీ ఛానల్లో వస్తుంది. ఏమని మా కొడుకుని అడుగుతున్నా, వాట్ ఆర్ దే, ఎక్కడరా చెడు చేసేవాళ్ళు ఎవర్రా అంటే మన ఆంధ్ర వాళ్ళేనానా అని చెప్తున్నాడు కొడుకు. అంటే అక్కడ ఇండియా వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అమెరికాలో, కానీ మన వాళ్ళే ఎట్టా ఉన్నారో చెప్తున్నాడు. దాని అర్థం మీకు అర్థమవుతుందేమో.
ఆ? అది పరిస్థితి. సో ఇప్పుడు అంతా చెడుగా ఉన్న జనాలు కూడా అందరు చెడుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంగా అయ్యారు. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన ఇంకా ఆవేశం తగ్గించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న అనిత మీద కామెంట్ చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ 3 పార్టీలు, ఏ పార్టీ అయినా సరే మీరు ముగ్గురు ఒకటే, అంతేగాని వేరే పార్టీ అనే మాట్లాడటానికి లేదు. మీరు ముగ్గురు కలిసి ఉండాలి. ఈ సరిగా రన్ చేయాలి గవర్నమెంట్ అంటే. అక్కడ అనిత గురించి కూడా మాట్లాడింది. పోలీస్ వ్యవస్థ కూడా వైసీపీ గవర్నమెంట్ లాగానే పనిచేస్తుంది, ఇంకా మారలేదు జరుగుతూ ఉంది. ఇప్పుడు అదేంటి సోషల్ మెసేజెస్, ఆడి చెల్లెలు ఆ తల్లి మీద మెసేజ్లు పెట్టినా దిక్కులేదు. ఎవరు అలానే ఉంది గవర్నమెంట్, ఏం మారలేదని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. ఎలా చూస్తారు? ఆడంతా చీకటికి ప్రభుత్వం అంటున్నాడు. ఆ లెక్క ఏమి లేదు, ప్రభుత్వం బాగానే ఉంది. ఆడు చేసింది 5 ఏళ్ళు గుర్తు చేసుకుంటే ప్రజలు ఇంకా చీకట్లో ఉన్నట్టే. ఓకే, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం తెలియదు వైల్ రూలింగ్ ఈ నెవర్ మేక్ ప్రెస్ మీట్. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడు? ఇది అనవసరమైన అడ్వర్టైజ్మెంట్ చేయటానికి పెడుతున్నాడు. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం తెలియదు, అలాంటి వ్యక్తికి మినిస్టర్ పోస్ట్ అలా ఇస్తారని చెప్పి ఆయన ఫైర్ అవుతున్నారు. జగన్ గారు ఎలా చూస్తారు? అది కరెక్ట్ కాదు. అది జగన్ గారు ఫైర్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు మినిస్టర్ పోస్ట్, ఆయనకి ఏం తెలియదు కానీ అంటున్నారు. అంటే ఇంకా అందుకనే ఆయన తెలుసుకోబట్టే నాకు డిప్యూటీ సీఎం చాలు అనే పద్ధతికి వచ్చాడు. లేకపోతే వాళ్ళ ముసలాళ్ళు కూడా నాయుళ్ళు అంటే యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద క్యాస్ట్ అనేది నాకు ఇష్టం లేదు. కానీ ఆ పెద్దవాళ్ళు వయసులో అనుభవం ఉన్నవాళ్ళు ఏం చెప్పారు, నువ్వు సీఎం అవ్వాలి, చంద్రబాబు తగ్గాలి. చంద్రబాబు తగ్గటం అని కాదు, ఆడ అనుభవం ఉన్న మనిషి కావాలి. వీడికి భయం వేసింది, ఈ కెనాట్ బి. జగన్ గారికి పవన్ కళ్యాణ్కి భయం వేసింది, నేనేంటి డైరెక్ట్గా వెళ్ళి డీల్ చేయలేనని. అలాంటి పరిస్థితుల్లో ఇతను సీఎంగా అని అతనే ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉన్నాడు. ఇప్పుడు తర్వాత చెప్పాడు కదా చంద్రబాబుకి అపారమైన అనుభవం ఉందని. మరి ఆ అనుభవాన్ని బట్టి నడిపిస్తున్నాడు. అయినా ప్రజలు ఏంటి అర్థం చేసుకోకుండా ఆంధ్రాలో ఉండి జగన్ ఎలాంటి మనిషి అని తెలుసుకోకుండా ఓట్ చేశారు. 40% వచ్చింది. ఫాదరే ఫెడప్ అయిపోయాడు వాడితోటి. ఇంట్లో వాళ్ళు కూడా హౌ దీస్ పీపుల్ ఓటెడ్ హిమ్. మీరు అది నా ఉద్దేశం ప్రకారం తెలుగుదేశానికి వేయమని కాదు, దే షుడ్ హావ్ ఓటెడ్ టు కాంగ్రెస్. ఏంటి ఇంకో పార్టీకి ఏదైనా ఓటేసినా బాగానే ఉండేది. వీడి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఆంధ్రాలో ఉన్నారా, లేదా కులాభిమానం ఉన్నవాళ్ళు ఉన్నారా? అది అదే కనపడతా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఆంధ్రాలో ఎక్కడ మీద? మాది కర్నూలు. మాది ఇక్కడ కరీంనగర్. ఓకే, పాలిటిక్స్ చూస్తూ ఉంటారు కదా మామూలుగా యూట్యూబ్ ఛానల్. అలా 6 months అయ్యింది. ఎలా ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది, అలా గవర్నమెంట్ ఎలా ఉంది అక్కడ? యాక్చువల్గా ఏం చెప్పాలంటే లైక్ కరెక్టే, బట్ నేనంత యాక్టివ్ కాదు పాలిటిక్స్లో. బట్ సో ఇప్పటివరకు అయితే నేనైతే పెద్ద చేంజ్ అయితే చూడలేదు. సేమ్ పాత గవర్నమెంట్ లాగానే ఉందంటారు? ఎట్లుండేది అట్లనే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన జగన్ నుండి లైక్ రైతులకి 10 ఎకరాల పైన ఉంటే రేషన్ కార్డు అవన్నీ తీసేసిండు, కానీ ఆ పొలాలు ఎటువంటివి అనేవి ఏం చూడలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా చేయరు, వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తారు. ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అదే కంటిన్యూ చేస్తుంది. దానివల్ల ఇప్పుడు మాకు 10 ఎకరాల పైన ఉంది, మాకు ఖచ్చితంగా లాసే. ఆ భూములు ఎటువంటి పండేవి కాదు, ప్లస్ ఏమి రావు. ఇంకా ఊరికే ఏమన్నా అంటే 10 ఎకరాలు మీకు రేషన్ కార్డు ఉండదు. ఇప్పుడు దానివల్ల వాళ్ళు ఇచ్చే సిలిండర్లు అవన్నీ కూడా మాకు రావు, పెద్ద లాసే కదా మాకు. సో ఇది లైక్ ఎవరు వచ్చినా పెద్ద నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు. సేమ్ గవర్నమెంట్, సేమ్ ఒకేలా ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఆయన ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు, పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యారు. అంటే నేను అంతగా చూడలేదు. నేను అక్కడ బెంగళూరులో ఉంటాను. సో వచ్చినప్పుడు జస్ట్ 2-3 days ఇంటి దగ్గర ఉండిపోతూ ఉంటాను. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, అలాంటి వ్యక్తికి మినిస్టర్ పోస్ట్ అలా ఇచ్చారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? మేబీ అయ్యి ఉండొచ్చు. రీజన్ వై అంటే వాళ్ళు ఆల్రెడీ 5 years నుంచి చేశారు కదా, పాలనలో ఉన్నారు కదా. ఆల్రెడీ 5 years నుంచి పాలనలో ఉన్నాడు కదా జగన్ గారు. సో మేబీ
అతను ఒపీనియన్ చెప్పినట్టున్నాడు జగన్ గారు. సో మీ 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 ఒపీనియన్ ప్రకారం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? బేసిక్లీ నేను తెలంగాణ కాబట్టి ఐడియా లేదు. నా అంటే ఇంకా టైం ఇంకా ఇప్పటి వరకు అయితే నాకు పెద్ద వాళ్ళు ఏం చేసింది అయితే లేదు. మేబీ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా. ఓకే, చూస్తూ ఉంటారు ఆంధ్ర రాజకీయాల్లో? చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అవునా? 6 నెలలు ఎలా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? చాలా బాగుందన్న. బేసికల్గా హిందూకి సపోర్ట్ ఎక్కువ ఇస్తున్నారు. అందులో ఒకటి మనకి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కూడా చాలా అవసరం. బయట కంట్రీస్లో కూడా ఎక్కడ చూసినా లండన్, యూకే అట్లాంటి కంట్రీస్ అన్నీ వార్ జోన్లో నడుస్తున్నాయి. సో బేసికల్గా వాళ్ళ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన కంట్రీ చాలా పీస్ఫుల్గా ఉంది. బయట రిలీజనల్ గొడవలు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఇప్పుడు సపోర్ట్ చేసుకోవాల్సింది కూడా ప్రతి ఒక్క హిందూ ఒక్కటి కావాల్సిన సనాతన ధర్మం గురించి ఆలోచించాలి. సో ఈ విషయంలో ఆయన వాళ్ళతో పొత్తు పెట్టుకొని అందులో ఒకటి ఇప్పుడు రాజకీయంలోకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఓకే, ఆయన నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారనమాట, పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదు, అలాంటి వ్యక్తికి మినిస్టర్ పోస్ట్ అలా ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల రాజకీయాలలో ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరు చూసిరు ప్రజలు. సో అందుకని మళ్ళీ ఎవరికి ఓటేయాలో ప్రజలు కూడా నేర్చుకొని వేశారు. సో నెక్స్ట్ టైం ఆయన అన్నది అంత వ్యాలిడ్గా ఉండే పాయింట్ అనేది నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు జరుగుతుంది. అది కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ అన్న. దానికి తగ్గట్టే వాళ్ళు కూడా ప్రజలు కూడా రిప్లై ఇస్తున్నారు ఇప్పుడు. సో ఆయన ఎన్ని మర్డర్లు చేశారు, ఎంతమంది ఇంత జైలుకి పంపించారు అనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. మొత్తం రౌడీ ఫ్యాక్షనిజం, కాపు కులం గురించి ఎక్కువ తీయడం, మిగిలిన వాళ్ళని పక్కకు పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన బీజేపీ కానీ సనాతన ధర్మం వైపు ఒకప్పుడు మనం కులాల గురించి ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు కులాల ప్రస్తావన లేకుండా ప్రతి ఒక్క హిందూ ఒక్కటి కావాల్సిన సమయం కాబట్టి ఈ టైంలో మళ్ళీ రెడ్డిస్ అని చెప్పేసి వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టేసి ఇట్లా మనకి ఇట్లా అది అని చేసేస్తే ప్రజలు చూస్తూనే ఉన్నారు రౌడిజం ఎటుంది, ధర్మం ఎటుంది అనేది. థ్యాంక్ యూ. ఎక్కడ? కృష్ణా డిస్ట్రిక్ట్. ఏ ఊరు మీద? మాది మండవల్లి. ఏ నియోజకవర్గం? కైకలూరు. ఓకే, ఈ 6 months గవర్నమెంట్ ఎలా ఉంది అక్కడ? ఈ పేరు? దాసరి లక్ష్మి, రెడ్డిగూడెం. మైలవరం మండలం. మండలమే, రెడ్డిగూడెం. ఏమైంది మీకు? మాకు 1.5 ఎకరం భూమి నా పేరున ఉంది. పాస్బుక్ వచ్చింది. పాస్బుక్ వచ్చాక దాన్ని బ్యాంకులో పెట్టుకున్నాం. పెట్టుకుంటే 1,00,000 ఇచ్చారు. అది ఏటాట వడ్డీ కట్టాలి కదా. వడ్డీ కడితే మనకు రిటర్న్ వచ్చింది. వడ్డీ మళ్ళీ కొంత. ఏ సంవత్సరంలో జరిగింది ఇది? ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు? అదే జగన్ గవర్నమెంట్లో. అయితే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ రావట్లే మాకు. పాస్బుక్ చూపిస్తే ఆన్లైన్లో బ్యాంక్ కార్డు కట్టడానికి పోతే ఇది కావాలన్నా 1B కావాలంటున్నారు. 1B కావాలని వెళ్తే మా పేరున లేదు పాస్బుక్. ఎవరి పేరు మీద ఉంది మరి అది? వేరే వాళ్ళకి పక్క వాళ్ళకి ఎక్కిచ్చారు మా దాన్ని. మొత్తం ఎక్కితే మళ్ళీ రీసర్వేర్ మళ్ళీ మేము సర్వేర్ని పెట్టుకొని వేరే సర్వేర్ని పెట్టుకొని మళ్ళీ మనిషిని అప్పుడు కోల్పించుకొని మళ్ళీ 15 ఏళ్ళు కడితే పాస్బుక్ వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ బ్యాంక్కి వడ్డీ 40 ఏళ్ళు వడ్డీ కట్టు. 1,50,000కి 40 ఏళ్ళు కట్టు. అయ్యో 15 ఏళ్ళు, 40 ఏళ్ళు, 1,55,000 వృధా కట్టు. జగన్ గారు అనుచరులు మొత్తం తినేశారు. అదే అంటే మొన్న నువ్వు సర్వేర్ పెట్టుకో, గవర్నమెంట్ సర్వేర్ పెట్టుకు కొలుతారు. అసలు మాకుంట పాస్బుక్ని జడగొట్టి మళ్ళీ పాస్బుక్ తెచ్చుకుంటే జగన్ గారు బొమ్మలు వేసి ఇచ్చారు. బొమ్మలు వేసి ఇస్తానికి ఉండ పాస్బుక్ని జడగొట్టి మళ్ళీ పాస్బుక్ పెట్టుకుంటే ఎంత రాళ్ళు బాతి అవి చేశారు. రీసర్వర్ పెట్టి ఒకటి గొడవ ఉంటే పోయితే నేను టీడీపీ, మా అక్క నేను టీడీపీ, మా అక్క దగ్గర భూమి కొనుక్కున్నాము. 2002లో కొనుక్కున్నాము. అది కొంచెం గొడవలో ఉండి వెళ్తే పంచాయతీలకు వెళ్తే ఆడ అక్కల పేరు మీదకి వెళ్ళింది. అది అగ్రిమెంట్ రాశారు మాకు, రిజిస్టర్ చేయలేం. కాళ్ళు చేయమని వెళ్తే చేయకుండా మక్కోళ్ళు ఏం చేశారు, వాళ్ళేమో వైఎస్ఆర్, నేనేమో టీడీపీ వాళ్ళ దగ్గర వెళ్తే నేను పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ వాళ్ళ దగ్గరికి, నేను టీడీపీ అని పంచాయతీ జరగనిలా. ఇప్పుడు సాల్వ్ అయిందా లేదా? లేదు, అది అట్టే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా అలానే ఉందా? ఇంకా వచ్చాక మా వాళ్ళు అడిగితే చేస్తామన్నారు. ఇక తర్వాత చేద్దాం అని అప్పుడు కృష్ణప్రసాద్ గారు ఉండు, ఆయన దగ్గరికి వెళ్ళా. నేను మా ఆయన గారు లేడు, 15 సంవత్సరాల నుంచి చనిపోయి నాకు 3 పిల్లలు. నేను టీ కొట్టి అమ్ముకుంటా రెడ్డిగూడెంలో. అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తే కోర్టు కేసు కమ్మని అడిగాడు. కృష్ణప్రసాద్ ఎవరు? మైలవరం ఎమ్మెల్యే. అప్పుడు జగన్లో ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు. కృష్ణప్రసాద్ అమ్మా, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు మళ్ళీ. తెలుసుగా మీకు? కలవలా, ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంటా.
ఇప్పుడు వీళ్ళని అడగాలి కదా ఫస్ట్ నుంచి ఉండాలి. వీళ్ళని అడిగి వీళ్ళు కూడా కాదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుందాం. ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది అక్కడ? పవన్ కళ్యాణ్ పర్లేదండి. మరి కృష్ణప్రసాద్ వైఎస్ఆర్లో గెలిచాడు, మళ్ళీ ఇటు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చాడు. ఆయన వైఎస్ఆర్లో ఉండగా ఆయన ఎగిరిపోయా, నేను ఇట్లా గొడవలు అవుతుందని నేను తిరగలేదు. ఏమంటున్నాడు మరి ఆయన? ఇప్పుడు ఇంకెళ్ళలేదులేండి ఆయన ఎగ్రికి. ఆయనకి అక్కడికి వెళ్తే ఈ మాట అడుగుతా. మునుపు మీ దగ్గర వస్తే సాల్వ్ అయిపోయేదండి, మీరు చేస్తే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తారో ఇది చేయండి అని ఆయన అడుగుతారు. ఈసారి ఆయన చేయకపోతే ఏంటి పరిస్థితి? ఆయన చేయకపోతే ఉమా గారినో లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు ఉమా గారు చేయకపోతే ఏంటి పరిస్థితి? మా ఊరు పెద్ద మనుషులు ఉంటారు. ఎలా ఉంది అక్కడ? చూస్తున్నారు కదా, చాలా న్యూస్లో చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాను. పర్లేదు, బట్ 6 months కదా, ఇంకా టైం ఉంది కదా. సో నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం తెలియదు, అలాంటి వ్యక్తికి మినిస్టర్లు ఇచ్చారంటే ఒకటి తెలియట్లేదు అని అన్నారు. ఎలా చూస్తారా కామెంట్? అది ఈ మధ్యనే వచ్చారు కదా సార్, సో టైం పడుతుంది. బట్ ఆ కామెంట్స్ అయితే చేయడం మంచిది కాదు అని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ బ్రో. ఎక్కడ? ఆంధ్రాలో తెనాలి. తెనాలి ఎలా ఉంది? తెనాలి మనోహర్ గారు ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారా? బాగా చేస్తారు. ఓకే, ఈ 6 months పనితీరు ఎలా ఉంది? అలాగే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కరెక్ట్ చేస్తారండి. అయితేనా చూస్తారా, మళ్ళీ ఫాలో అవుతారు? అసలు మామూలుగా ఏం చేస్తున్నారు ఏంటనే వ్యక్తి చూస్తారు. అంటే నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం తెలియదు, అలాంటి వ్యక్తికి మినిస్టర్ పోస్ట్ అలా ఇచ్చారని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడే వచ్చారు కదా అన్న, కొంచెం టైం పడుద్ది అన్న మొత్తం క్లారిటీ తెచ్చుకోవడానికి. అంటే ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు? జగన్, పవన్ కళ్యాణ్ ఎవరు బెస్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బ్రో. నేను వచ్చి ఇక్కడే ఉన్నా దగ్గర. సాయి. ఎక్కడ? చీరాల. మాది అనంతపురం. ఎలా ఉంది 6 months గవర్నమెంట్? ఏమో నేను ఇక్కడే ఉన్నాం, ఇంటికి వాళ్ళ న్యూస్లో చూస్తూ ఉంటారు. పట్టించుకోలేదు. పర్లా, అంటే ఇంకా కొంచెం 1 year అయితే కానీ తెలియదు. సరే, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంట? అదే ఒక 1 year చూడాలి బ్రో. పర్లేదు కొంచెం ఇప్పుడు దాకా అయితే 1 year చూస్తే. సో నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం తెలియదు, అలాంటి వ్యక్తికి మినిస్టర్ పోస్ట్ అలా ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు ఆ కామెంట్స్? అంటే ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా బ్రో. ఒక 1 year ఆగితే కానీ అతను కూడా అట్లానే చేస్తాడు. అదే ఎక్స్పీరియన్స్ లేకుండా మరి ఎలా ఇచ్చారని చెప్పి అంటున్నారు. 10 years చూశాడు కదా బ్రో అతను కూడా. ఇప్పుడు రాకపోయినా కానీ పర్లేదు, చేయగలడు, ఎందుకు చేస్తాడు బాగా. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటారండి మీరు? ఇప్పుడు ఏపీలో కొత్త గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు దాని పనితీరు ఎలా ఉందండి? నేను 20 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది అనే దానికన్నా వెరీ సింపుల్ నా ఒపీనియన్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఇవన్నీ బాగా డెవలప్ చేశారు, ప్రాపర్టీస్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, వాల్యూ పెరిగింది, అందరి దగ్గర మంచిగా పైసలు ఉన్నాయి. జగన్ గారి స్ట్రాటజీ వేరు. జగన్ గారి స్ట్రాటజీ ఎలా ఉందని నాకు అర్థమైందంటే అందరూ చదువుకోవాలి. అందరూ చదువుకుంటే ఏమవుతుంది, వైద్య లీడర్ని లూజ్ చేసుకుంటారు. అందుకని ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి స్కూల్స్ మీద, ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశాడు. అఫ్కోర్స్ కొంతమందికి అయితే నచ్చలేదు, ఆయన సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు. ఎవరు మంచి వాళ్ళు కాదంటే దాని గురించి కెనాట్ కామెంట్. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు ఎవరు చేసే వాళ్ళు చేస్తారు. సో ఫైనల్గా ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ చదువుకోవాలి, అప్పుడే బెటర్ సొసైటీ వస్తుంది అనేది ఆయన ఆలోచించినట్లు నాకు అనిపిస్తాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, 6 నెలలు అయింది, ప్రస్తుతం ఎలా ఉందంటారు పనితీరు? తెలియదు, నాకు తెలియదు. నేను ఆంధ్రాలో ఉండట్లేదు, నేను ఇక్కడ ఉంటున్నాను. 6 నెలల్లో ఎలా చెప్తారు? ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఎలా ఉందంటారు? అంటే ఆయన స్ట్రాటజీ ఆయన మళ్ళీ బిగినింగ్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదైనా డెవలప్మెంట్లు చేద్దామన్నా కానీ ఈ 3-4 months అంతా రైనీ సీజన్ ఏం చేయట్లేదు. పైన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి, బాగా ఆయనకి సీనియారిటీ ఉంది కాబట్టి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన కొత్తగా ఏదో తొలి మినిస్టర్, ఆయన ఎలా ఉందంటారు అని పనితీరు? తెలియదు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు మంచివి. అంటే ఆయన అనుకున్నట్టు సొసైటీ ఉండటం అనేది చాలా కష్టం. అందరూ సమానం, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ డెవలప్ అవ్వాలి అని ఆయన ఆలోచనలు ఉన్నాయి. కానీ అది సాధ్యమైతే మంచిది, చూడాలి మరి ఎలా చేస్తారు ఏంటి అనేది. థ్యాంక్ యూ.